కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు అంతకు మించి వివాదాన్ని ఎదుర్కొంటోంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో మొదలైన రగడ ఇప్పుడు పీక్కు చేరింది. కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తీసుకోవడం, వెంటనే విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇన్నాళ్లు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించిన కమిషన్ రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించేందుకు రెడీ అయింది. గత 15 నెలలుగా విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటివరకు 200 మంది అధికారులను, 25 మంది మాజీ ఐఏఎస్లతో పాటు ప్రస్తుత ఐఏఎస్లను ప్రశ్నించింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించింది. అయితే విచారణ సమయంలో పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల పేర్లు ప్రస్తావనకు రావడంతో తాజాగా ఈటెల రాజేందర్, హరీష్ రావును కూడా విచారించింది. కీలక సమాచారాన్ని రాబట్టింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రేపు కేసీఆర్ను ప్రశ్నించేందుకు సిద్ధమైంది కమిషన్. ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక లెక్క, రేపు జరగబోయే విచారణ మరో లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియా కేసీఆరే. అన్నీ తానై వ్యవహరించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు కూడా. సర్వే మొదలుకుని డిపిఆర్ల తయారీ వరకు అన్నీ గులాబీ బాస్ కనుసన్నల్లోనే జరిగాయి. గతంలో విచారణకు హాజరైన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కేసీఆర్ చెబితేనే చేశామంటూ ఆన్సర్ ఇచ్చారు. దాంతో రేపు పీసీ ఘోష్ కమిషన్ సంధించే ప్రశ్నలకు కేసీఆర్ ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలతో పాటు అక్రమాలు జరిగాయని గుర్తించింది. డిపిఆర్లు ఒకలా, క్షేత్రస్థాయిలో నిర్మాణాలు మరోలా ఉన్నాయని నిర్ధారణకొచ్చింది. బ్యారేజీల్లో నీటి నిల్వ చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఇప్పటికే ఈఎన్సీలు, ఇంజనీర్లు చెప్పారు. పనుల్లో నాణ్యత లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నాయన్న ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ రిపోర్ట్లను కూడా పరిగణలోకి తీసుకుని విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యమైన అందరినీ ప్రశ్నించగా అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపించాయి. దాంతో పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. జూన్ 5న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా కొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేశారు కేసీఆర్. ఆయన విజ్ఞప్తి మేరకు రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దాంతో కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కేసీఆర్ కూడా సన్నద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు హరీష్ రావుతో చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రేపు ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు, రీడిజైనింగ్లో లోపాలు, అడ్డగోలుగా అంచనాల పెంపు, ఆర్థిక అవకతవకలు, డిపిఆర్కు భిన్నంగా నిర్మాణాలపై ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎక్స్పర్ట్స్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన కేసీఆర్ విచారణ కమిషన్ను ఎదుర్కోబోతున్న తొలి మాజీ సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు విచారణ కమిషన్ను ఎదుర్కోలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు అంతకు మించి వివాదాన్ని ఎదుర్కొంటోంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో మొదలైన రగడ ఇప్పుడు పీక్కు చేరింది. కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తీసుకోవడం, వెంటనే విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇన్నాళ్లు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించిన కమిషన్ రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించేందుకు రెడీ అయింది.